హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అక్షయ నీ కన్న కూతురన్న నిజాన్ని నీకు ఎప్పటికీ తెలియనివ్వను అవని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని పక్కకు వచ్చి ఒంటరిగా నుంచొని అక్షయే నా కన్న కూతురన్న నిజాన్ని అందరికీ తెలిసేలా నువ్వే చెయ్యి తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక ఒంటరిగా నుంచుంటే కృష్ణబాబు వస్తాడు. బంగారం, అసలు అంత ఈజీగా నువ్వు తప్పించుకుంటావని అనుకోలేదు. అసలు నీకు అలాంటి ఐడియాలు అప్పటికప్పుడే ఎలా వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దట్ ఈజ్ నిహారిక అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మ వాళ్ళకు నిజం తెలిసిపోయింది, మనందరినీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అనుకున్నాను. కానీ నువ్వు అప్పటికప్పుడే ప్లాన్ చేసి మన వైపు తప్పు లేకుండా అక్షయదే తప్పు అన్నట్టు నిరూపించావు. నువ్వు చేసిన పనితో అక్షయ ఎప్పటికీ అమ్మ వాళ్ళ దృష్టిలో చెడ్డదే అవుతుంది. రేపటి రోజున అక్షయే అవని కన్న కూతురని అవని చెప్పినా కూడా అమ్మవాళ్ళు నమ్మరు అని చెప్పి కృష్ణబాబు నిహారికకు చెప్తూ ఉంటాడు. అందుకే కదా అలా ప్లాన్ చేసింది అని చెప్పి నిహారిక అంటుంది. ఇక అప్పుడే శౌర్య వచ్చి, నిహా, కృష్ణ ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా వింటారని కాస్తైనా గమనించరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ అక్షయ్ వింటుందని అనుకోలేదు బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మేము సీక్రెట్గా మాట్లాడుకుంటున్న మాటలను ఆ అక్షయ వింటుంది అనుకోలేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవును కృష్ణ, మనం అవని కన్న కూతురు అక్షయ అని మాట్లాడుకున్నాం కదా, ఆ మాటలను ఆ అక్షయ వినుంటుందా అని చెప్పి నిహారిక కృష్ణని అడుగుతూ ఉంటుంది. వినుండదులే, వినుంటే ఆ విషయం కూడా అవని వాళ్ళు బయట పెట్టేవాళ్ళు కదా అని చెప్పి కృష్ణ అంటాడు. ఆ అక్షయ్కు అవని శ్రీకర్ సపోర్టే అనుకుంటే ఈ పెద్దిరాజు గారి సపోర్టు కూడా ఎక్కువైపోయింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మా బావ సంగతి తెలిసిందే కదా బంగారం అని కృష్ణ అంటూ ఉంటే ఆ ఇల్లరికాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపియాలి కిట్టు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అది జరగదులే శౌర్య అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు అవని ఆలోచిస్తూ ఉంటుంది. అక్షయ నా కన్న కూతురన్న నిజాన్ని అందరికీ తెలియజేయాలి. అక్షయే అత్త లాంటి జాతకం కల మనవరాలని, ఈ వంశ వారసురాలని అందరికీ తెలియచేయాలి. ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అవని ఒక్కసారిగా లేచి పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్తుంది. రామ్మ అవని, ఏంటి ఇలా వచ్చావు అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు. మీతో మాట్లాడాలి నారాయణరావు గారు అని అవని చెప్తూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా, అక్షయ్కు సంబంధించిన విషయమా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటాడు. అవునండి అని చెప్పి అవని చెప్తుంది. ఏంటో చెప్పమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే, అక్షయ జీవితం మీ దగ్గరే మొదలైంది. అలాంటి అక్షయ నా కన్న కూతురని రేపు ఉదయం మీరు మా ఇంటికి వచ్చి అందరికీ నిజం చెప్పేయాలి అని అవని చెప్తూ ఉంటుంది. నేను నిజం చెప్పడం ఎందుకమ్మా, నువ్వే చెప్పొచ్చు కదా అక్షయ నీ కన్న కూతురని అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు. నేను చెప్తే మా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు నారాయణరావు గారు, అందుకే మీరు చెప్పమనేది అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, అక్షయ్ నీ కన్న కూతురని తెలిస్తే నీకు ఎలాంటి ప్రమాదం జరగదా అని పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటే, జరిగేదేదో తప్పకుండా జరుగుతుంది. అలా అని చెప్పి నా కన్న కూతురు మహర్జాతకురాలు కారణ జన్మరాలైన అక్షయ్ను పని మనిషిలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను పూజారి గారు అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అవని, నువ్వు చెప్పమంటేనే చెప్తాను అని చెప్పి పూజారి నారాయణరావు అంటారు. రేపు ఉదయమే మీరు మా ఇంటికి రండి అని అవని బాధతో పూజారి నారాయణరావుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని ఏంటి అంత డల్గా ఉంది? అక్షయ తన కన్న కూతురన్న నిజాన్ని తన కుటుంబ సభ్యులకి చెప్పమంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి శ్రీకర్ బాబును కూడా అడిగితే బాగుంటుంది అని పూజారి నారాయణరావు మనసులో అనుకుంటారు. ఇక వెంటనే పూజారి నారాయణరావు శ్రీకర్ ఫోన్కి ఫోన్ చేస్తారు. శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళొకసారి ట్రై చేస్తారు. ఇక అప్పుడు శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి పూజారి గారు ఇలా ఫోన్ చేశారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇందాకలా మా ఇంటికి అవని వచ్చింది బాబు అని పూజారి చెప్తూ ఉంటే, అవని వచ్చిందా, ఎందుకండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి అక్షయే అవని కన్న కూతురన్న నిజాన్ని మీ కుటుంబ సభ్యులకు చెప్పమని అవని నాతో చెప్పిందండి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే, అవని అలా ఎందుకు చెప్పింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. తెలియదు బాబు, అవని ఏదో మనస్తాపం చెందినట్టుంది, చాలా బాధపడుతుంది అని చెప్పి పూజారి నారాయణరావు అంటూ ఉంటే, ఇందాకలా కాస్త అక్షయ్ విషయంలో ఇష్యూ జరిగింది. అక్షయ్ను పని మనిషిలా చూస్తుంటే అవని తట్టుకోలేకపోతుందండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే పూజారి గారు, నేను అవనితో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాలేండి అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరే బాబు అని చెప్పి పూజారి నారాయణరావు ఫోన్ కట్ చేస్తాడు.
ఇక అవని బాధపడుతూ ఆలోచిస్తూ తన అక్క సుజాత దగ్గరకు వెళ్తుంది. అక్క, నీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. పడుకో అవని, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క, ఎందుకో మనసంతా బాధగా ఉంది అని అవని చెప్తుంది. నీ బాధ ఏంటో నాకు చెప్పవే, నేను పంచుకుంటాను కదా అని సుజాత చెప్తూ ఉంటే, ఏం లేదక్క అని చెప్పి అవని అంటుంది. అవని, అన్నం తిన్నావా అని సుజాత అడుగుతూ ఉంటే, తిన్నానక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవును, శ్రీకర్ ఏమైనా అన్నారా, ఎందుకు డల్గా ఉన్నావో చెప్పు అని సుజాత అడుగుతూ ఉంటే, ఏం లేదక్క అని అవని చెప్తుంది. సరే అవని, అక్షయ్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పాపం, నా బాధంతా కూడా అక్షయ్ గురించే అక్క. మహర్జాతకురాలైన అక్షయ్ను ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అక్షయ్ను పని మనిషిలా చూసేది ఎవరు అవని, ఆ నిహారిక కృష్ణలేనా అని సుజాత అడుగుతూ ఉంటుంది. నిహారిక కృష్ణ బావలే కాదక్క, అత్తయ్య మామయ్య కూడా అక్షయ్ విషయంలో అలానే చేస్తున్నారు. నాకు అక్షయ్ విషయంలోనే బాధగా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవును, అక్షయ్ను మహర్జాతకురాలు అంటున్నావేంటి, అక్షయ్ నీ కూతురు కాదు కదా అని చెప్పి సుజాత అంటుంది. అక్షయ్ను చూస్తుంటే నా కూతురే గుర్తొస్తూ ఉంటుందక్క, అందుకనే అక్షయ్ను మహర్జాతకురాలు అన్నాను అని చెప్పి అవని కవర్ చేస్తూ ఉంటుంది. సరే అవని అని చెప్పి సుజాత అంటుంది. సరే అక్క, నిన్ను కలవాలనుకున్నాను, కలిశాను, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే, అదేంటి అవని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు అని సుజాత అంటుంది. లేదక్క, నిన్ను కలవాలని నా మనసు కోరుకుంది, అందుకే వచ్చాను అని చెప్పి అవని అంటుంది. సరే అవని, జాగ్రత్త, అక్షయ్ విషయంలో నువ్వేం బాధపడకు, అందరిలో త్వరలోనే మార్పు వస్తుంది, అక్షయ్ను అర్థం చేసుకుంటారు అని సుజాత చెప్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి అవని అంటుంది. ఇక అవని సుజాత ఇంటి నుంచి బయలుదేరి వేదవతి ఇంటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. సుజాత అక్క దగ్గరకు వెళ్ళానత్త అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సుజాత ఎలా ఉంది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉందత్త అని చెప్పి అవని చెప్తుంది. ఎందుకు అవని డల్గా ఉన్నావు అని వేదవతి అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య అని చెప్పి అవని అంటుంది. ఇక అవని పూజా మందిరంలోకి బాధపడుతూ వెళ్తుంది. నా కూతురికి మా అత్త లాంటి జాతకం ఇచ్చావు, కారణ జన్మురాల్ని చేశావు, మహర్జాతకురాల్ని చేశావు, కానీ నా కూతురే వేదవతి కుటుంబానికి వారసురాలని ఎందుకు తెలియజేయట్లేదు, చెప్పు తల్లి చెప్పు. రేపు పూజారి నారాయణరావు గారు వచ్చి అక్షయే వేదవతి గారి మనవరాలు, కారణ జన్మురాలు, మహర్జాతకురాలు అని చెప్పేసరికి నేను నా జీవితాన్ని ముగించేయాలి అని అవని అమ్మవారికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని తన కన్న కూతురు అక్షయ అన్న నిజాన్ని అమ్మవారి ముందు లెటర్ రాసి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఏడ్చుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. అక్షయ్ నిద్రపోతూ ఉంటుంది. అక్షయ్ను మనసారా దగ్గరికి తీసుకొని అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. అమ్మ అక్షయ, నువ్వే నా కన్న కూతురివి, నువ్వు నోటితో నేను అమ్మ అని పిలిపించుకున్న మరుక్షణమే నా ప్రాణాలు పోతాయని అందరూ చెప్తున్నారు. నువ్వు నన్ను అమ్మ అని పిలవగానే నేను నిజంగా చనిపోతే అందరూ కూడా నువ్వు రావటం వల్లే మా అవని చనిపోయిందన్న నింద నీపై వేస్తారు తల్లి, అందుకనే నీపైన అలాంటి నింద పడకూడదని నువ్వు నన్ను అమ్మ అని పిలవకముందే నేను నా జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాను తల్లి అని చెప్పి అవని అక్షయ్ను దగ్గరకు తీసుకొని నిద్రపోతూ ఉంటే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడు మన నుదిటి రాతను ఇలా ఎందుకు రాశాడో అర్థం కావట్లేదు. నా కన్న కూతురు అక్షయ్తో నోరారా అమ్మ అని పిలిపించుకోవాలన్న కోరిక నాలో ఉంది, కానీ అలా పిలిస్తే నా ప్రాణాలు పోతాయని పూజారి నారాయణరావు గారు సిద్ధేశ్వర స్వామి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ నీ నోటితో అమ్మ అని పిలిపించుకోకుండానే వెళ్ళిపోతున్నాను అక్షయ, నన్ను క్షమించు. తల్లిదండ్రుల ప్రేమ కోసం నువ్వు ఎంతలానో పరితాపించిపోతున్నావని నాకు తెలుసు, అది తెలిసి కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ తల్లిని క్షమించు అక్షయ అని చెప్పి అవని అక్షయ్తో మాట్లాడుతూ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. నేను చనిపోయిన తర్వాతైనా నువ్వే ఈ ఇంటి వారసురాలు అని ఈ ఇంట్లో వాళ్ళందరూ నమ్మాలి, నిన్నే వారసురాలిగా ప్రకటించాలి, అదే నా కోరిక. ఆ కోరికతోనే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను తల్లి అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మర్నాడు ఉదయం అవుతుంది. అందరూ కూడా నిద్రలేస్తారు. అవని కూడా నిద్ర లేచి ఎవరికీ చెప్పకుండా ఒక అడవిలోకి వెళ్తుంది. అక్షయ, నువ్వే నా కన్న కూతురు అని నిజం తెలియడం కోసం నేను నా జీవితాన్ని ముగించేస్తున్నాను అని చెప్పి అవని ఒక బిల్డింగ్ పై నుంచి దూకబోతూ ఉంటే అప్పుడే అమ్మవారి వచ్చి అవనిని గట్టిగా చెయ్యి పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదే జరగబోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇదే జరుగుతుందని నేను గెస్ చేసి స్టోరీని మీ అందరికీ తెలియజేశాను.
తప్పకుండా ఇదే జరుగుతుందని అనుకుందాము. ఎందుకంటే అవని చనిపోతే స్టోరీ అనేది ముందుకు వెళ్ళదు కదా, అందుకనే తప్పకుండా అవనిని అమ్మవారు కాపాడుతుందనే అనుకుంటున్నాను. అంతేకాకుండా అవనికి అక్షయ్కు ఉన్న దోషం కూడా అమ్మవారు తొలగించేస్తుందని అనుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్ మిస్ కాకండి. ఎందుకంటే రేపటి ఎపిసోడ్లో అవనిని ఎవరు కాపాడబోతున్నారు, అవనికి అక్షయ్కు ఉన్న దోషం పోతుందా అన్నది తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.